రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా విశాఖ మారడం ఖాయం. ఒక ఐటీ హబ్ గా, ఒక ఫార్మా హబ్ గా, ఒక టూరిజం హబ్ గా విశాఖని అభివృద్ధి పథంలో నడిపిస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఫార్మా పరిశ్రమలు, ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు. ఈరోజు అరకు కాఫీ, అరకులో బండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే, మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ.